దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ప్రియులారా, కొన్నిసార్లు మనము ప్రార్థించేటప్పుడు మన హృదయంలో ఏముందో దానిని వ్యక్తపరచడానికి మనకు సహాయకులు ఎవరైనా ఉంటే బాగుండనిపిస్తుంది. మన గాఢమైన కోరికలను వ్యక్తపరచడానికి సరైన పదములు మనకు తెలియకపోవచ్చును. అయితే రోమాపత్రిక 8:26 వచనంలో అపోస్తలుడైన పౌలు ఆత్మ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడని చెబుతున్నాడు. ప్రియులారా, ఆత్మ ఎల్లప్పుడూ దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థిస్తాడు మరియు ఆత్మ యొక్క మనస్సు తండ్రి ఎరుగును గనుక మనము ప్రార్థించినప్పుడు దేవుడు వింటున్నాడని, ఆయన మన యొక్క లోతైన అవసరతలను ఎరుగునని ధైర్యం తెచ్చుకొనుడి. నీవు నీ ప్రార్థనలను మాటలో పెట్టలేకపోతే దేవుడు నీ హృదయాన్ని వింటాడు. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.